In our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. Which term of arithmetic progression 21, 18, 15 and so on is minus 81? Okay, మనకు ఒక arithmetic progression ఉంది 21, 18, 15 and so on. ఆ arithmetic progression లో minus 81 అనేది ఒక టర్మ్ అని చెప్తున్నారు. అది ఏ టర్మో కనుక్కోమంటున్నారు. ఓకే, మనకి minus 81 అనేది కనుక nth టర్మ్ అనుకుంటే కనుక ఓకే, then we can use nth term formula, right? an equal to a plus n minus 1 times d. A equal to first term, that is 21, right? Nth term is minus 81 and second term is 18, third term is 15 and so on, right? Common difference d ante enti? d equal to a2 minus a1 anaina raskochu, లేకపోతే a3 minus a2 anaina raskochu, a4 minus a3 ఇలా ఏదైనా రాసుకోవచ్చు, right? That is the common difference. So a2 minus a1, right? 18 minus 21, that is equal to minus 3. Common difference వచ్చి minus 3. Now we know an equal to minus 81 and a equal to 21 and d equal to minus 3. So n అనేది కనుక్కుంటాం. ఆ nth టర్మే minus 81 అని చెప్పేయచ్చు, right? So let us substitute the values now. an equal to minus 81, that is equal to 21 plus n minus 1 times minus 3. దీన్ని ఎలా రాయొచ్చు? minus 3 times n plus minus 1 into minus 3 అంటే ఇది plus 3 అవుతుంది, right? So minus 81 equal to 21 minus 3n plus 3. 21 plus 3 ఎంత అయింది? 24. 24 minus 3n equal to minus 81, right? ఇప్పుడు ఈ minus 3n అటుపక్కకి minus 81 ఇటుపక్కకి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 3n equal to 24 plus 81, that is equal to 105. n equal to 105 divided by 3, that is equal to 35. సో 81 అనేది nth టర్మ్ అనుకున్నాం కదా మనం. ఇప్పుడు ఇంతకుముందు 81 ఈక్వల్ టు nth టర్మ్ అనుకున్నాం. అంటే n ఈక్వల్ టు 35 అంటే 81 ఈజ్ 35th టర్మ్ ఆఫ్ గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అండర్స్టూడ్? హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3? ఇక్కడ మనకి 3 డిజిట్ నెంబర్స్ కావాలి. స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అనగానే మీకు గుర్తు రావాలి 100, రైట్? 100, 101 ఇవన్నీ 3 డిజిట్ నెంబర్స్. ఇలా రాసుకుంటూ పోతే 999 అనేది లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్, రైట్? తర్వాత 1000 వస్తుంది, అది 4 డిజిట్ నెంబర్ అయిపోతుంది, రైట్? సో మనకి టోటల్ నెంబర్స్ ఇలా ఉన్నాయి, రైట్? 100 నుంచి 999 వరకు 3 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే డివిజిబుల్ బై 3, రైట్? 100 అనేది డివిజిబుల్ బై 3నా? కాదు. 101 కాదు. 102 ఈజ్ డివిజిబుల్ బై 3. మీకు 102లో డిజిట్స్ని కలిపి చూడండి. 1 ప్లస్ 0 ప్లస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ 3 అనేది డివిజిబుల్ బై 3, రైట్? అందు గురించి 102 ఈజ్ డివిజిబుల్ బై 3. ఈ 999 ఉంది, అందులో డిజిట్స్ని యాడ్ చేయండి. 9 ప్లస్ 9 ప్లస్ 9 27, రైట్? ఈ 27 అనేది 3తో డివిజిబుల్, రైట్? 9 ఇంటూ 3 ఈక్వల్ టు 27. సో అందు గురించి 999 అనేది కూడా 3తో డివిజిబుల్. ఇలా చూస్తూ పోతే 102, తర్వాత 105, 108 ఇది చూడండి, డిజిట్ సమ్ ఎంత? ఇక్కడ 6 అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది, రైట్? తర్వాత నెక్స్ట్ 111 సమ్ ఎంత? 3. ఇలా రాసుకుంటూ పోయి యూ కెన్ కౌంట్ దెమ్ 1 2 3 4 5 6 లైక్ అలా కౌంట్ చేయొచ్చు, అదొక ఆప్షన్. అలా కాకుండా ప్రోగ్రెషన్స్ చాప్టర్లో ఉన్న టాపిక్
అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ టాపిక్ని యూస్ చేసుకుని మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. హౌ మెనీ 3 digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3 అనగానే ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద లిస్ట్ ఆఫ్ 3 digit నెంబర్స్ డివిజిబుల్ బై 3, రైట్. మనం ఇప్పుడే రాసాం 102, 105, 108, 111 అండ్ సో ఆన్ అప్ టు 999, రైట్. ఈ మాత్రం అయితే డెఫినెట్గా చెక్ చేయాలి మీరు. ఓకే, మధ్యలో టర్మ్స్ అన్నీ రాయాల్సిన అవసరం లేదు. ఇలాంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటే మీకు ఏమని చెప్పొచ్చు? ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? ఏ ఆర్ A1 ఈక్వల్ టు 102, రైట్. ఏదైనా ప్రోగ్రెషన్ మనం ఏం రాస్తాం? A1, A2, A3, A4 ఇలా రాస్తాం, రైట్. ఫస్ట్ టర్మ్ని ఏతో రిప్రజెంట్ చేస్తున్నాం, ఆర్ A1తో రిప్రజెంట్ చేయొచ్చు, 102. లాస్ట్ టర్మ్ ఏమవుతుంది? 999 ఈ పర్టికులర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి, రైట్. లాస్ట్ టర్మ్ని ఐఎమ్ డినోటింగ్ ఇట్ విత్ AN. ఓకే, అంటే nth టర్మ్ అంటున్నాను. 999ని nth టర్మ్ అంటున్నాను. మనం nth టర్మ్ ఫార్ములా తెలుసు కదా, దాన్ని యూస్ చేసుకుని n వాల్యూ కనుక్కుంటే అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, యు సీ nth టర్మ్ of an arithmetic progression is defined as an equal to a plus n minus 1 times d. ఇక్కడ ఏ వాల్యూ తెలుసు, రైట్. n వాల్యూ కనుక్కుందాం అనుకుంటున్నాం. an వాల్యూ ఆల్రెడీ తెలుసు, 999 అనుకుంటున్నాం. d అనేది తెలియదు, రైట్. d అంటే కామన్ డిఫరెన్స్, రైట్. d ఈక్వల్ టు a2 మైనస్ a1 రాయొచ్చు, రైట్. అదర్వైజ్ a3 మైనస్ a2 రాయొచ్చు, a4 మైనస్ a3 అని రాసుకోవచ్చు, ఇలా రాయొచ్చు, రైట్. దిస్ ఈజ్ ద కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ అనేది ఈ పర్టికులర్ కేసులో 3 అవుతుంది, ఎందుకంటే 105 మైనస్ 102 దట్ ఈస్ ఈక్వల్ టు 3, రైట్. అదర్వైజ్ 108 minus 105 that is also equal to 3. So that's why it is called common difference and this progression is called arithmetic progression, right. So an ఫార్ములాలో nth టర్మ్ ఫార్ములాలో అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే an ఈక్వల్ టు 999, a ఈక్వల్ టు 102 అండ్ d ఈక్వల్ టు 3, మనకి అన్నోన్ వచ్చి ఓన్లీ n. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే n వాల్యూ తెలిసిపోతుంది, రైట్. సో 999 ఈక్వల్ టు 102 ప్లస్ 3n మైనస్ 3. 102 అండ్ మైనస్ 3 ఈ రెండింటిని క్లబ్ చేస్తే మనకి ఇప్పుడు ఎలా రాయొచ్చు ఈక్వేషన్ని? 999 ఈక్వల్ టు 99 ప్లస్ 3n, రైట్. ఈ 99ని ఇటు పక్క ట్రాన్స్పోజ్ చేసామనుకోండి ఏమవుతుంది? మైనస్ 99 అవుతుంది, రైట్. సో 3n ఈక్వల్ టు 999 మైనస్ 99 దట్ ఈస్ ఈక్వల్ టు 900. 3n ఈక్వల్ టు 900 అంటే n ఈక్వల్ టు 900/3 దట్ ఈస్ ఈక్వల్ టు 300. సో ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్, ఇలా చూసుకుంటూ పోతే 999 ఏమవుతుంది? 300th టర్మ్. సో టోటల్ ఎన్ని డిజిట్స్ ఉన్నట్టు? ఎన్ని టోటల్ 3 digit నెంబర్స్ ఉన్నట్టు? ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇలా లెక్కేసుకుంటూ పోతే ఇది 300th టర్మ్, రైట్. సో టోటల్ 300 3 digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై నెంబర్ 3. అర్థమైందా? ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యూస్ చేయకుండా డైరెక్ట్గా బ్రూట్ ఫోర్స్ మెథడ్లో ఇలాగ 103, 105 ఇలా రాసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది రాయడానికి, దెన్ కౌంట్ చేయడానికి కూడా. సో టోటల్ 300 3 digit నెంబర్స్ ఆర్ divisible by number 3. Understood?